సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్. ఇన్‌స్టాలో ఆవిడకున్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆవిడ ఎవరో కాదు, మధు నెక్కంటి గారు. ఇలా కూడా ఎవరికీ అర్థం కాదేమో, మన బెజవాడ బేబక్క. అందరికీ తెలుసు అక్క. సరే, ఈరోజు చిరంజీవి గారి గురించి మాట్లాడడానికి, చిరంజీవి గారికి ఆవిడకి ఉన్న ఆయనపై ఉన్న అభిమానం కావచ్చు, ఇష్టం కావచ్చు, అవన్నీ తెలియచేయడానికి ఈరోజు మన ప్రోగ్రామ్కి వచ్చేస్తారు. మేడంతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ మ్యామ్, హలో, ఎలా ఉన్నారు? హాయ్ అండి, హౌ ఆర్ యు? సూపర్. మీరు ఎలా ఉన్నారు? ఓ, ఎలా కనిపిస్తున్నానో అలాగే ఉన్నా. సూపర్ గా ఉన్నారు. థ్యాంక్ యూ. మెగా ఎట్ 70 ఈ రోజు ప్రత్యేకంగా చిరంజీవి గారి గురించి మాట్లాడడానికి మా షోకి వచ్చేసారు. ఎలా అనిపిస్తోంది? ఐ ఫీల్ యాక్చువల్లీ వెరీ ప్రివిలేజ్డ్, ఆనర్డ్ అండ్ థ్రిల్డ్. ఓకే. ఎందుకంటే నాకు ఆయన పాటలు కానీ, ఆయన స్టెప్స్ కానీ, ఆయన యాక్టింగ్ కానీ, ఐఎమ్ బిగ్ ఫ్యాన్. చిరంజీవి గారు, దిస్ ఇస్ బేబక్క. ఐఎమ్ అ వెరీ 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 బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ అండ్ ఇట్స్ మై ప్లెజర్ టు బీ హియర్ ఆన్ దిస్ షో అండి. అండ్ హ్యాపీ బర్త్డే టు ద వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారు. ముందే చెప్పేశారు అయితే బర్త్డే విషెస్. ఎస్. ఓకే. అంటే ఆయనపై మీకున్న అభిమానం, ఆ ప్రేమ, ఆ ఇష్టాన్ని మాకు ఈ ఎపిసోడ్లో మీరు ఎంతవరకు చూపించగలరో అంతవరకు చూపిస్తాం. మామూలుగా మీకు ఇంతకు ముందు వచ్చిన గెస్ట్లు కానీ, తర్వాత రాబోయే గెస్ట్లు కానీ, వాళ్ళు ప్రాబబ్లీ కొన్ని కబుర్లు ఆయన యాక్టింగ్ గురించి, ఆయన సినిమాల గురించి, ఆయన చేసిన సేవా కార్యక్రమాల గురించి చెప్పచ్చు. కానీ నేను ఆయన కొన్ని డైలాగ్స్, కొన్ని పాటలు, ఆయన ఎంటర్టైన్మెంట్ అవి చేస్తా. సో దట్ ఈ ఎపిసోడ్ చూస్తున్న ప్రేక్షకులు కూడా ఈ ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్ గా, ఎంటర్టైనింగ్ ఉంది, డిఫరెంట్ గా ఉంది అనుకోవాలి. సో మన స్టార్టింగ్ ఒక సాంగ్ తో స్టార్ట్ చేద్దామా మరి? చిరంజీవి గారి సాంగ్. షూర్. ఓకే. నేను షోస్ లో ఎక్కువగా ఈ మధ్యకాలంలో చిరంజీవి గారి పాట నేను పాడింది, చలిలో దుప్పటి కక్కిన ముత్తుల పంటలలో ఇచ్చినది కడు నచ్చినది. నాకు లిరిక్స్ మర్చిపోయాను. సో అందం హిందోళం, అదరం తాంబూలం, అసలే చలికాలం, తగిలే సమబాణం, సంధ్యారాగాలెన్నో పెదవులు దాకిన వేళ, ఒళ్ళు మెత్తని మన్మద ఒత్తిడి సాగిన వేళ, అందనిది అందారగని, అందగని సందేళగని, నా శృతి మించెను నీలయ పెంచెనులే. హా కుకువాక 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 కుకువాక. తెలుసా ఈ పాట? విన్నారు. సూపర్ ఉంది. అంటే మన ఎపిసోడ్ స్టార్టింగ్ ఒక మంచి రొమాంటిక్ సాంగ్ తో స్టార్ట్ చేశారు. అవును. ఓకే. అసలు మీకు చిరంజీవి గారి పట్ల అభిమానం ఎప్పుడు ఏర్పడింది? అంటే ఐ గ్రూ అప్ వాచింగ్ హిస్ మూవీస్ అండ్ ఆయన యాక్టింగ్ గురించి కొత్తగా చెప్పుకోకర్లేదు, అందుకని హిస్ బికమ్ అ మెగా స్టార్. ఆయన స్టైల్ కానీ, ఫేస్ కొంచెం టర్నింగ్ ఇచ్చు. చూసావా? యూజ్ చేస్తారా ఈ డైలాగ్స్ ఎప్పుడన్నా? చూసావా ఎంత రఫ్గా ఉందో? రఫ్ ఆడించేస్తా. అసలు ఆల్ ఆఫ్ దాట్ హీ హ్యాస్ ద డిఫరెంట్ స్టైల్. అసలు ఆయన అంతే, స్టార్కే స్టారు. ఎంతో మంది స్టార్లు ఉంటారు, కానీ ఈయన స్టార్లకి స్టార్. బాగా ఇష్టమైన మూవీ ఒకటి పిక్ చేయడం కష్టమే, చాలా ఉన్నాయి. గరానా మొగుడు ఒకటి, ఇంకా ముఠా మేస్త్రి. అండ్ నేను ముఠా మేస్త్రి ఆ డిఫరెంట్ లుక్ హీస్ ఇన్ దాట్ మూవీ. యముడికి మొగుడు, జగదేక వీరుడు, అతిలోక సుందరి. ఐ లవ్ ఇట్. మానవ మానను అంగుళికం. నా అంగుళికము చూసావా మానవ? చూడలేదు. నువ్వెవరో నాకు తెలీదు. ఐ లవ్ హిస్ స్టైల్. టైమింగ్ కూడా. ఫేస్ కొంచెం టర్నింగ్ ఇచ్చుకో. లవ్ ఇట్. చాలా మూవీస్ ఇష్టం ప్రియాంక గారు. అంటే మీరు ఆల్మోస్ట్ ఇటు యుఎస్లో కూడా ఎన్నో షోస్ చేశారు. అందులో కూడా మీరు ముఖ్యంగా సింగింగ్లో సాంగ్ సెలెక్షన్ చేసుకున్నప్పుడు కానీ, ఎక్కువగా మీరు చిరంజీవి గారి మూవీస్లో సాంగ్ తీసుకున్నప్పుడు, పాడినప్పుడు ఎలా అనిపిస్తూ ఉంటుంది మీకు ఆ ఫీల్? అక్కడి నుంచి వచ్చే ముందు ఆ రెస్పాన్స్. అసలు నేను చిరు గారి ఫ్యాన్స్ అనగానే గట్టిగా అరుస్తారనమాట. ఇంకా మరి మన ఫేవరెట్ చిరంజీవి గారి పాట ఎంతమందికి కావాలి అంట, అరుపులు, కేకలు, ఇంకా ఎనర్జీ. అప్పుడు ఇలాంటి సాంగ్స్ వదులుతాం. ఇది సంథింగ్ లైక్ సండే అన్ననురా, మండే అన్ననురా,
ఎన్నడు నిదానిరా నరాజారా ఇటరా స్టెప్స్ భలే ఉంటాయి కదా. ఎస్, నాకు అర్థమైంది ఏంటంటే ఈ ఎపిసోడ్ మొత్తం సాంగ్స్ డైలాగ్స్ మంచిగా మంచి జోష్ఫుల్గా ముందుకెళ్ళిపోతుంది అని. డెఫినెట్గా డిఫరెంట్గా ఉంటుంది కదా. యా, అంటే ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఇన్ని ఇయర్స్ నుంచి ఆయన ఇన్ని మూవీస్ చేస్తుంటే మనం చూస్తూ వస్తున్నాము. ఆయన ఇన్స్పిరేషన్లో ఎంతోమంది ఆయన వేసిన బాటలో నడుస్తూ వస్తున్నారు. మీకేమనిపిస్తూ ఉంటుంది చిరంజీవి గారిని చూసినప్పుడు? ఒక సామెత ఉంది, ఎదిగిన కొద్దీ ఒదగమని. హీస్ వెరీ వెరీ హంబుల్డ్. ఇప్పటికీ కూడా ఆయన ఎప్పుడైనా ఎవరితోనే మాట్లాడినా మీరు మీరు అండి. అండ్ ద వే హీ టాక్స్ సో రెస్పెక్ట్ఫుల్లీ, సో కైండ్ టు ఎవ్రీ వన్. ఫర్ హిస్ స్టేచర్ దట్ ఈస్ అ ఎగ్జాంపుల్ ఎలా ఉండాలి అనే దానికి. ఆయన ఇప్పుడు ఏంటంటే ఒక్క సినిమా వచ్చినా, ఒక్క షో ఏమైనా హిట్ అయినా, ఒక వీడియో రీల్ హిట్ అయినా 2 కొమ్ములు వస్తున్నాయి అనమాట జనాలకి. అలాంటిది దట్ ఈస్ వై వాట్ వీ నీడ్ టు లెర్న్ ఫ్రమ్ దెమ్. ఇలాంటి లెజెండ్స్ దగ్గర నుంచి ఇందుకే లెజెండ్స్ అయ్యారు. ఎదిగిన కొద్దీ ఒదిగారు. స్టిల్ టిల్ టుడే హీ స్టిల్ వర్క్స్ హార్డ్. డిసిప్లిన్ నాకు ఆయనలో బాగా నచ్చేది ఏంటంటే హీ సో డిసిప్లిన్డ్. బై ద వే చిరంజీవి గారు, మీకు పాల తాలికలు పరమాన్నం ఈ ఇష్టమని నేను ఎక్కడో విన్నాను. డెఫినెట్లీ పాల తాలికలు, బెల్లంతో చేసిన పాల తాలికలు అంటే మీకు ఇష్టం. అది చేసుకుని మీ ఇంటికి వస్తాను. నాకు రాదు, కానీ మా అమ్మగారితో నేను కష్టపడి ప్రయత్నించి చేసి మీకోసం బెల్లం పాల తాలికలు తీసుకొచ్చి మీ బర్త్డే ప్రెషర్ కుక్కర్లో చేస్తారా? ప్రెషర్ కుక్కర్లో మాత్రం చేయను, ఆ ప్రెషర్ వద్దమ్మా. సో చిరంజీవి గారు అంటే అంటే అప్పుడప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది, అంటే నేను అంటే మోహన్ బాబు డాడీ నాకు డాడీ అయి ఉన్నారేమో అని పూర్వజన్మలో అనిపిస్తూ ఉంటుంది. సో చిరంజీవి గారు ప్రాబబ్లీ అంటే మోహన్ బాబు డాడీ మాటల్లో అప్పుడప్పుడు నేను వింటూ ఉంటాను, మీరు అండ్ డాడీ పనిచేసి ఉన్నారని. సో ఎనీవేస్ చిరంజీవి గారు, మీకోసం అయితే మా మమ్మీ సహాయం తీసుకుని మీ ఫేవరెట్ పాల తాలికలు, బెల్లం పాల తాలికలు తీసుకుని వచ్చి మీ బర్త్డేకి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. యాక్సెప్ట్ చేస్తారు కదా? తప్పకుండా చేస్తారు. ఈ ఎపిసోడ్ చూసారంటే డెఫినెట్గా మీకు ఫోన్ కాల్ వచ్చేస్తుంది. అయ్యో, థ్యాంక్ యూ, దాట్స్ అ బ్లెస్సింగ్. థ్యాంక్ యూ 99 టీవీ. యాక్చువల్లీ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ అండ్ థ్యాంక్ 99 టీవీ. ఎందుకంటే అసలు ఇలాంటి ఒక థాట్ వచ్చించోండి మీకు. దట్ ఇట్ సెల్ఫ్ నీడ్స్ kudos to 99 TV. Guys, make some noise for 99 TV and our Priyanka garu for coming out with such a beautiful show called Mega 70. అంటే సూపర్ గా ఉంది థాట్ ఐడియా దీనికి. అంటే మరి మెగా అనేది యా మెగా at 70 అన్నాం కదా, 17 మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా? ఎవరు చెప్పారు ఆయనకి 70 అని? మనం అనుకుంటున్నాం ఆయన 70 అని. ఆయన ఇన్సైడ్ ఓన్లీ 30 ఆల్వేస్. హీస్ కంపీటింగ్ విత్ అస్. ఏంటండి ఇప్పటికీ ఆయన చూసారు ఎలా డాన్స్ చేస్తున్నారు? మీరు నేను చూసే వాళ్ళు ఎవరం పనికిరాము, వేస్ట్. డాన్స్ కూడా చేస్తుంటారా మరి? నేనా? ఇష్టం కాదు, చేస్తారా? చేస్తాను. ఆయనలాగైతే మేము ఎవరం చేయలేం, కానీ ఐ లవ్ డాన్సింగ్. ఓకే, చిన్నప్పుడైతే ఐ యామ్ ఎ డిస్కో డాన్సర్, దానికి పాటలు డాన్సులు మామూలుగా ఉండేది కదా మనకు కదా. మరి ఇక్కడ ఏమన్నా మా కోసం ఏమైనా చిరంజీవి గారిది ఉన్న ఒక డాన్స్ స్టెప్ ఏంటి? ఇక్కడ కూడా డాన్స్ పాసిబిలిటీ ఏమంటే కూర్చొని కూడా మేము ఇస్తాం. ఆయన స్టైల్ ఏంటి సార్? ఇలా 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 షర్ట్ ఇప్పుడు పిన్ని పెట్టారండి వెనకాల, ఈ సెట్ మూవ్ అవ్వకూడదని, లేదంటే షర్ట్ ఇలా ఇలా అని ఇలా ఇలా స్టెప్ చేసేదాన్ని. ఓకే,